నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ కి 3000 మంది పోలీసులతో భారీ భద్రత. బీజేపీ అభ్యర్థి రామ గ్రామంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తానని హామీ. కాంగ్రెస్ అభ్యర్థి జంగిల్ రాజు గ్రామ అభివృద్ధికి హామీ. యువత మహిళల సంక్షేమం, మౌలిక వసతులకు ప్రాధాన్యం. భారీ జనసమాఖ్యలో ప్రచార కార్యక్రమం విజయవంతం. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మెస్సీ మ్యాచ్ కోసం 3000 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని, స్టేడియం చుట్టుపక్కల ప్రాంతంలో 450 సీసీటీవీ కెమెరాలు, అలాగే ఒక మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షణను మరింత పటిష్టం చేశారు. స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత అమలు చేస్తున్నారు. మెస్సీ ప్రయాణించే రూట్ కి గ్రీన్ ఛానల్ ఇవ్వబడుతుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా కదలికలు కొనసాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ కు హాజరవుతున్నందున అదనపు భద్రత చర్యలు తీసుకున్నారు. పాస్లు, టికెట్లు స్టేడియం వద్ద అమ్మకం ఉండదు. పాస్ లేని వారు స్టేడియం వద్దకు రాకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రామంతపూర్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఏ రూట్లో రావాలి, దాని తర్వాత అచ్చుగుడి నుంచి వచ్చే ఏ రూట్ రావాలి, మేము స్పెసిఫిక్గా ట్రాఫిక్ అడ్వైజర్ ఇస్తాము. టుమారో యూ కెన్ వచ్చిన వాళ్ళకి చూసుకోవచ్చు. సో ఆ విధంగా రావచ్చు. ఏ రూట్లో వచ్చాలో ఆ రూట్లో వచ్చి దగ్గర ప్లేస్ పార్క్ చేసుకుని దే కెన్ ఎంటర్ ది స్టేడియం. దిస్ ఈస్ మ్యాచ్ ప్లేడ్ బై ఆనరబుల్ సీఎం సార్ కూడా ఉన్నారు కాబట్టి, మెస్సీ ఆడుతున్నారు కాబట్టి, కొన్ని ఉన్నటువంటి ఇక్కడ కొంత ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని క్లీనింగ్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఇట్ ఇస్ డిఫరెంట్ ఓరియంటేషన్ తో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఇది. ఇట్ ఇస్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాచ్. సో our goal is to get him a full-fledged match to our place. This is what we should communicate our Hyderabad citizen, so that our decency, decorum is properly maintained. What we have to do is that decency, decorum, discipline, dignity and demeanor ivanni sagga undali. This is how we can get Hyderabad such great events. He is coming to only 4 cities. In that he has chosen Hyderabad city. That itself indicates how dignified we are, how great image we have got, and then that we have to sustain it. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important. Behaving dignified manner, then not jumping from area to another area. If you do that, someone does it, we will register cases against them because you are obstructing public servant in discharging duties. So we don't want you to get into such kind of ways, because that will cause some strain to you. You may not get a passport, you may not get good job. Those things will also come into career. We don't want to stop you from that, but we are alerting you that if you get into wrong things, if you get into some case, then that will jeopardize your career prospects. కాబట్టి నేను ప్రజలు కోరుకునేది ఏంటంటే, విద్యార్థులు వస్తా చాలా మంది వాళ్ళు కోరుకునేది డీసెంట్గా బిహేవ్ చేద్దాం, చాలా హ్యాపీగా ఈవెంట్ అయ్యే విధంగా చూసుకుందాం. దీంట్లో మీకు అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము ఒక 3000 పోలీస్ ఆఫీసర్స్ ఇప్పటికే బందోబస్తులో డ్రాప్ చేశాము. ఇప్పుడు దాని తర్వాత ఆఫీసర్స్ కూడా తీసుకుంటున్నాం. ఆక్టోబస్ నుంచి, దాని తర్వాత డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ పోలీస్ నుంచి కూడా మేము తీసుకుంటున్నాం. ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం. దీనికి మా కమాండ్ కంట్రోల్కు ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఆల్రెడీ 350 కెమెరాస్లో ఫిక్స్ అయినటువంటి కమాండ్ కంట్రోల్ ఉంది. అడిషనల్గా 100 డిఫరెంట్ లొకేషన్స్లో పీటీజెడ్ కెమెరాస్ ఫిక్స్ చేసి టోటల్గా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి ఏమాత్రం ఒక ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మేము మా అధికారులు కూడా మఫ్టీలో ప్రజలకు, అంటే స్పెక్టేటర్స్ మధ్యలో మఫ్టీలో కూడా ఉంటారు. కాబట్టి ఈచ్ మూమెంట్ అబ్జర్వ్ చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రమ గ్రామ అభివృద్ధిపై కీలక హామీలు ఇస్తున్నారు.
మాయసంపల్లి సర్పంచ్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో కొంతమేర మాత్రమే అభివృద్ధి జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సమస్య తొలగింపు, అలాగే ఇతర మౌలిక వసతుల అభివృద్ధి తమ ప్రాధాన్యంగా చేసుకుంటున్నామని తెలిపారు. పార్టీల దృష్టిలో కాకుండా గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి పార్టీలకు అతీతంగా గ్రామాలకు సేవలు అందిస్తానని రమ స్పష్టం చేశారు. రామ మైసంపల్లి, నేను బీజేపీ తరఫున సర్పంచ్గా వేసిన బ్యాట్ గుర్తు నాది, ఓటేసి గెలిపియండి, సర్పంచ్ని చేయండి. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ ఈర సందీప్. గత 5 సంవత్సరాలుగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నవాడిని. మన గ్రామంలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు రానున్నాయి. ఎల్లుండి ఆదివారం రోజున మనకు రాబోయే 5 సంవత్సరాలు ఎవరు సర్పంచ్గా ఉండాలనో దాన్ని ఎన్నుకునే రోజు. కావున గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఆ ఓటును మంచి వ్యక్తికి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా 5 సంవత్సరాలుగా మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం మాటలతోనే గారడి చేసి ఇన్ని రోజులు కాలాన్ని వృధా చేసిన నాయకులు ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్గా నిలబడి వస్తున్నారు. కావున ఆలోచించి గ్రామ ప్రజలందరూ ఓటేయాలని కోరుకుంటున్నాను. ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగానే నేను మా అమ్మను నిలబెట్టడం జరిగింది. మా అమ్మకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. కావున అందరూ బ్యాట్ గుర్తు మీద ఓటేసి మా అమ్మను గెలిపిస్తే మేము కొన్ని హామీలు ఇచ్చాము. హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మేము మీకు చెప్తున్నాము. అందులో భాగంగా 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన గ్రామం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పెన్షన్లు వచ్చేలా చూస్తాము. సర్పంచ్కి వచ్చే 6,500 జీతాన్ని వృద్ధులకు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా గెలిచిన 2 సంవత్సరాల్లోగా పల్లె దాకాన కట్టిస్తాము. ప్రతి నెల మెడికల్ క్యాంపులు, స్పైస్ బోర్డు ద్వారా 200 మంది మహిళలకు ఇక్కడ ఉపాధి కల్పన మన గ్రామంలోనే. మరియు నాబార్డ్ సహకారంతో అత్యాధునిక టెక్నాలజీతో డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేస్తాము. అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం PMEGP ద్వారా 50 మంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము. అదేవిధంగా SC STలకు రాయితీపై టీ ప్రైడ్ స్కీమ్ కింద కమర్షియల్ వాహనాలు వచ్చే విధంగా చూస్తాము. మహిళా సంఘానికి భవనం కట్టిస్తామని మాటిస్తున్నాము. అదేవిధంగా మన గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్య న్యాయం. ఈరోజు న్యాయం జరగాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ న్యాయాన్ని మేము ఉచితంగా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. రంగల్ జిల్లా దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగిల్ రాజు గ్రామ అభివృద్ధిపై స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. గుడ్డెలుగులపల్లి సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగిలి రాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అభివృద్ధి పరిమితంగానే జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, తాగునీటి సమస్య పరిష్కారం, అలాగే ఇతర మౌలిక వసతుల కల్పన తమ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. గ్రామ సేవ విషయంలో రాజకీయాలకు ప్రాముఖ్యం కాదని, పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని జంగిల్ రాజు స్పష్టం చేశారు. జంగిలి రాజు గుడ్డెలుగులపల్లె గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నన్ను అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మా ఊరి సమస్యలు సీసీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు ప్లస్ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ నూతన భవనం, వీటి కోసం కృషి చేస్తాను. సర్పంచ్ అభ్యర్థిగా కృషి చేయడానికి ముందుకొచ్చాను. నా బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మా గ్రామ ప్రజలను కోరుచున్నాను. గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాను. విధంగా నాకు బ్యాట్ గుర్తు ఓటు వేసి గ్రామస్తులంతా గెలిపియాలని కోరుచున్నాను. గుడ్డెలుగులపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జంగిల్ రాజు అతని బ్యాట్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో గ్రామంలో అందరం కలిసి ఐక్యంగా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అహర్నిశలు దాదాపుగా ఏంటంటే ఒక వారం రోజుల నుంచి చాలా మొత్తం కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. ఆల్రెడీ మేము కూడా గెలుపు బాటలో ఉన్నాము. ఖచ్చితంగా గెలుస్తామని మా గ్రామ ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని బ్యాట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ, గ్రామంలో కూడా ఉన్న సమస్య గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో వారు ఏం చేయలేదు కనుక ఏంటంటే మేము గ్రామంలో ఉండబడే అంతర్గత సీసీ రోడ్లు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగు, మహిళా కమ్యూనిటీ హాల్ ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ ఉంది, అలాగే సైడ్ డ్రైనేజ్ ఉంది, కొన్ని వాటర్ అంటే మంచినీటి సమస్య కూడా కొంత కొరత ఉంది. ఇవన్నీ మాకు కూడా అవకాశం ఇస్తే యువకుడు కాబట్టి మీ అందరం మా ముందు నడిపించి మేము గెలిపించి గ్రామ సమస్యలను మొత్తం పరిష్కరించి
గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం యువకులంతా కలిసి పనిచేస్తామని మా తమ్ముడు నిలబెట్టడం జరిగింది. కావున అందరూ సహకరించవలసిందిగా మా గ్రామంలో కూడా అందరూ సహకరిస్తారు. అదేవిధంగా విజయ పదంలో నడుస్తాను. సింగిల్ గారు బ్యాటు గుర్తుకు ఓటు వేయవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం గట్టి ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముడతనపల్లి మోహన్ ప్రజలను కలిసి అభివృద్ధి హామీలను వివరించారు. జంగాలపల్లిలో గ్రామ ప్రజలతో మాట్లాడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముడతనపల్లి మోహన్ తన లక్ష్యం గ్రామాన్ని అభివృద్ధి దారిలో ముందుకు తీసుకెళ్లడమేనని స్పష్టం చేశారు. ఈసారి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నానని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి సమగ్ర అభివృద్ధి సాధిస్తానని మోహన్ తెలిపారు. తాగునీటి సమస్యలు, రోడ్ల పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతకు అవకాశాలు, మహిళల సంక్షేమం, పల్లె అభివృద్ధి ఈ 3 రంగాల్లో ప్రత్యేక దృష్టితో పనిచేస్తానని తెలిపారు. ప్రజలు ఒక అవకాశం ఇస్తే జంగలపల్లిని కొత్త దారిలో తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని మోహన్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధి బాటలో ముందుకు సాగేందుకు ఈసారి బ్యాట్ గుర్తుకు తమ విలువైన ఓటు ఇవ్వాలని గ్రామస్తులను ఆయన కోరారు. ఈరోజు జంగల్పల్లి ప్రచారంలో భాగంగా జంగల్పల్లి క్రాస్ రోడ్లో ఉన్నాము. మనము నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ నిలబెట్టడం జరిగింది. దాదాపుగా వారం రోజుల నుంచి నేను వాడవాడలు తిరుక్కుంటూ లాస్ట్ జంగాల్పల్లి క్రాస్ రోడ్లో రావడం ప్రచారం క్లోజ్ అవుతుంది. మామూలుగా జంగాల్పల్లిలో ప్రతి 10 ఏళ్లలో మా మిస్సెస్ ఇంతకుముందు ఎంపీటీసీగా చేసింది, సర్పంచ్గా చేసింది. ఇప్పుడు కూడా వినయన వాళ్ళు సర్పంచ్గా చేసిండ్రు. మొత్తం 100% సీసీ రోడ్లు చేసిన విలేజ్లో ఎక్కడ కూడా రోడ్లు లేవు. ఎస్సీ కాలనీలో మాత్రం పట్టాలు ఇదే తెలంగాణ గవర్నమెంట్లో మన హరీష్ రావు ద్వారా 106 మందికి ఎస్సీలకు పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు కూడా మోడల్ కాలనీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎస్సీ కాలనీలో ఒక గ్రంథాలయము అప్స్టైర్లో పెట్టి పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు నేను సేవ చేద్దాం అనుకుంటున్నా. జంగాలపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేయడానికి అన్నీ అయిపోయినాయి. ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, ఒకటి పెద్దమ్మ గడ్డ దగ్గర కాంపౌండ్ వాల్ ఉంది, ఒకటి పోచమ్మ గుడి దగ్గర కాంపౌండ్ వాల్ ఉంది. అవన్నీ కూడా నేను చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన. ఈరోజు నన్ను అఖండ మెజార్టీతో రేపు ఎల్లుండి ఆదివారం నాడు ఉన్న పోలింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను బ్యాట్ గుర్తుకే ఓటేసి, అదేవిధంగా మా వార్డు మెంబర్లు గ్యాసు, గౌను అదే చాలా ఉన్నాయి. ఇంకా మీరు అందరూ కూడా మా జంగాలపల్లి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా జంగాలపల్లిలో ముఖ్యంగా చేసే పనులు 3 ఉన్నాయి. ఆ 3 ఒకటి చెరువు కట్టలోని మన ఘాటు ఉంది, బతుకమ్మల ఘాటు చేయాల్సింది. ఆ బతుకమ్మల ఘాటు కూడా నేను ప్రజలకు హామీస్తున్నా చేస్తా అని. అదేవిధంగా రామ్నగర్లో కూడా రోడ్లు ఉన్నాయి, ఇంకొంచెము ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా చేస్తాను ప్రజలకు హామీ ఇచ్చిన. జంగాలపల్లి క్రాస్ రోడ్ అంతటా కూడా డ్రైన్స్ ఉన్నాయి. ఆ సైడ్ డ్రైన్స్ మొత్తం నేను నా 5 ఏళ్ల పాలనలో మొత్తం కంప్లీట్ చేసి ఇక విలేజ్లో చేయడానికి పనులు లేకుండా చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రాస్ రోడ్ మీద శ్మశాన వాటి కూడా అడుగుతున్నారు, బతుకమ్మల గురించి అడుగుతున్నారు, బతుకమ్మలకు స్థలం అడుగుతున్నారు. క్రాస్ రోడ్లో కూడా బతుకమ్మల స్థలం చేపిద్దాము. అదేవిధంగా శ్మశాన వాటికి కూడా పెడదాము. జంగాలపల్లి శ్మశాన వాటికి అయిపోయింది. క్రాస్ రోడ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకొని మీరు బ్యాట్ గుర్తుకే ఓటేయాలని నేను కోరుకుంటున్నా. శ్మశాన వాటిక లేదు మా కాడ, అవి కావాలి. అది బతుకమ్మ బండది కావాలి మాది, మాకు అవి లేవు. కాలువలు అవి ఇవి అన్ని చెయ్యాలి. మహిళా సంఘాలకు రిజిస్ట్రేషన్ అది కావాలి. కమిటీ హాల్ కావాలి మా కాడ. బతుకమ్మ అది అక్కడ మీకు ఏం కావాలి? బతుకమ్మ బండ బతుకమ్మ అది చెయ్యాలి. శ్మశాన వాటిక లేదు మా కాడ, శ్మశాన వాటిక చెయ్యాలి. కావాలి మరి, అవన్నీ కావాలి కదా. మాకు ఇక్కడ మోహన్ అన్న, వినయ్ సారు మా గ్రామంలో చాలా రోడ్లు చేశారు. ఇప్పుడు కమిటీ హాల్ కావాలి ఒకటి మా గ్రామ సంఘానికి, స్ఫూర్తి సంఘం మాది. అటు కమిటీ హాల్ కావాలి, ఒకటి శ్మశాన వాటిక కావాలి, బతుకమ్మ బండ కావాలి మేడం. మాకు అంతే. ఇక ఇక్కడ ఉన్నాయి అవే 3 పనులు ఉన్నాయి. ఇన్ని రోజులు అన్న వాళ్ళు సార్ వాళ్ళే చేసిరు. మాకు ఎవరు వచ్చి మా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కానీ ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. ఈసారి కూడా మా అన్నని గెలిపించుకుంటాం, మేము ఆ 3 తెప్పించుకుంటాం. నమ్మకం ఉంది మేడం. చెప్తున్నా నేను, నమ్మకమే మాకు. ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి, గతంలో చేసిండు కాబట్టి మేడం వాళ్ళు, ఆ స్వరాజం మేడం కూడా మాకు చాలా హామీ చేసి మా రోడ్లన్నీ వేయించింది ఆ మేడమే. సార్ కూడా ఇప్పుడు రావాలి. ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి, అన్ని మంచిగా. అంగన్వాడీ ఒకటి చేపించినాం మేమే, అంగన్వాడీ ఇచ్చినాం. లేదు ఇక్కడ, అక్కడ ఉంది మాకు చాలు. జంగాలపల్లిలో కట్టిరు, అదే సరిపోతుంది మాకు. ఈరోజు జంగాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి
ముర్తనపల్లి మోహన్ అన్న గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క జంగల్పల్లిలో డెవలప్మెంట్ గత 10 సంవత్సరాల్లో మోహన్ అన్నే చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని వందల పనులు జరిగినాయి జంగాల్పల్లిలో. ఈసారి కూడా మోహన్ అన్నకు అతిపెద్ద మెజారిటీ ఇచ్చి ఈ జంగాల్పల్లి వాస్తవ్యులు ఖచ్చితంగా గెలిపిస్తారని మా యొక్క నమ్మకం. ఖచ్చితంగా తండోపతండాలుగా రావడం జరిగింది. అన్న పేరు చెప్పడంతోనే ఖచ్చితంగా అన్నతోనే డెవలప్మెంట్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెండు మేము నెరవేరుస్తామని చెప్పేసి ఖచ్చితంగా జరుగుతాయని మేము 100% నమ్ముతున్నాం. ఖచ్చితంగా నమ్మకం ఉంది. అన్నను గెలిపించుకునే బాధ్యత మా మీద ఖచ్చితంగా ఉంది. తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేగం అందుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా ప్రచారంలో పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రధాన సందేశాలు ఇచ్చారు. అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి తరపున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రైతుల పక్షాన నిలిచిన నాయకుడు కేసీఆర్ చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. రైతులకు రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ఆపద్ బాంధవుడిగా నిలిచిన కేసీఆర్ పాలనను గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముద్దం సునీత వీరారెడ్డికి మద్దతు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎన్నికల ఇన్ఛార్జ్, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు, స్థానిక మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాతోని లిక్కర్ షాపులలో పొత్తులో ఉంటానని నాకు డబ్బులు ఇచ్చి నాతోనే నీళ్ళు ఇచ్చిండు. ఇద్దరు పొత్తుందామని చెప్పిండు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టి కుతంత్రాలు చేసి నా మీద నువ్వు యునానిమస్ అవుతావు, నా కాంగ్రెస్ పార్టీకి వద్దవాలా, నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. మీకోసం నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా కాదు ఉంటాను. నన్ను పంపినా వదిలిపెట్టా ఓటుగా గెలిచిన ప్రజలనే తెలుసుకుంటాను. నేను నిలబడ్డా మీ కాలంగా. ఒకవేళ నేను పార్టీ మారితే ఓడే ముచ్చటే లేదు. ఒకవేళ నేను పార్టీ మారుంటే వాళ్ళ ప్రలోభాలకు గురైతే ఎవరైతే నిలబడ్డ వ్యక్తి నాకు 5 గంటలకు అందరూ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు నిన్న కాక ముందు వచ్చే వ్యక్తి నాకు 5 గంటలకు ఉదయం 5 గంటలకు నామినేషన్ వేసి నేను ఎందుకు చెప్తానంటే చెప్పకూడదు, కానీ నా మీద జవాబులు చేసింది. నేను మస్తలేని వ్యక్తిని. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర, ఈ గ్రామంలో ఒక్కరి దగ్గర కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం జరుగుతుంది. బాలు ఏ బాలు ఆకాశంలో ఎక్కడ గుర్తుంచుకోండి. భారీ బాల గుర్తు నియోజకవర్గంలో మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా పొరపాటు చేశారు. మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలలో పొరపాటు చేశారు. ఈ 2 ఏళ్లలో 3 ఎన్నికలు వస్తే 3 కాంగ్రెస్కి వేశారు. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనే బాధ అందరి లోపల ఉన్నదా లేదా? దయన్నను ఓడగొట్టుకున్నాం అనే బాధ ఉన్నదా లేదా? దయచేసి ఈ బాధ తీర్చాలంటే ఫుట్బాల్ గుర్తుకే. రెండవది, దయచేసి కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఎన్ని పనులైనవి, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని పనులైనవి ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. అమ్మాపురం నాకు తెలిసిన కాడికి మెయిన్ రోడ్ కూడా చక్కగా లేదు కాంగ్రెస్ పార్టీలో. ఉన్నదా? బొందలు బోకల్లపాటి బొందలు నేను రోడ్ ఎడల్పు చేస్తానంటే వీళ్ళిద్దరు వచ్చి కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి ఇళ్ళని పోతానే నొల్లి పెట్టాడు. గుర్తున్నదా మీకు? నేను భద్రాడి బుద్ధిగరిచ్చి ఇల్లు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పి ఇల్లు కొని పెట్టి రోడ్డు ఎడల్పు చేసి ఇవాళ పెద్ద డాంబర్ రోడ్డు చేసింది. దయన్న కాదా? దయన్న కాదా? ఒక్క నిమిషం వినండి. మీ చెల్లకు నీళ్లు తీసుకొచ్చింది దయన్న కాదా? కాదా? దయన్న 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఒక్కొక్క ఇంటింటికి మిషన్ భగీరథ ట్యాంకర్ కట్టించి
నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? అన్ని కూడా ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, దయచేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనకు మంచిగా పనులైంది, దయన్న ఉన్నప్పుడే మంచిగా పనులైంది. రెండేళ్ళు అవుతుంది ఒక్క తట్టెడు మట్టి నేను అందరికి చేసిందని గొప్ప చెప్తాను ఊరు కోసం. జీహెచ్ఎంసీ వార్డ్ డీలిమిటేషన్ పై ప్రజల్లో ఆగ్రహం ఉధృతమవుతుంది. నూతన సరిహద్దుల నిర్ణయంలో పారదర్శకత లేకపోవడం వివాదాలకు దారితీస్తుంది. జీహెచ్ఎంసీ వార్డ్ డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. కొత్త సరిహద్దులను ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ డీలిమిటేషన్ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంతటి అస్పష్టత, అన్యాయం మధ్య ప్రజల అభిప్రాయాలను పూర్తిగా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. రాబోయే ఎన్నికలు కూడా బహిష్కరించాలనే స్థాయి వరకు ఆవేదన పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని వెంటనే సవరించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన అని ఒకసారి, ఓటర్ల ప్రాతిపదికన అని ఒకసారి, భౌగోళిక కేంద్రాల ప్రాతిపదికన అని ఒకసారి, అదే విధంగా ఒక అసెంబ్లీలోనే ఒక డివిజన్ మొత్తం రావాలని, ఒక సర్కిల్లోనే ఒక డివిజన్ రావాలని, ఈ విధంగా అనేక ప్రాతిపదికలను తీసుకొని చేసినామని చెబుతున్నప్పటికీ కూడా ఏ ప్రాతిపదికను కూడా వాళ్ళు పూర్తిగా పాటించకుండా కేవలం ఎంఐఎం పార్టీకి మాత్రమే లబ్ధి చేకూరేటట్టు కావాలని సీఎం గారు ఆదేశాలు ఇచ్చి చేసినట్టు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరితోని మనవి చేసేది ఏంటంటే, ఈ విధంగా పునర్విభజన చేసినట్టయితే సమాజానికి చాలా నష్టం ఏర్పడుతుందని, జీవితాంతం కష్టపడి కట్టిన ట్యాక్సులు ఎవరికో కడుపు నింపడానికి ఉన్నట్టుగా ఉంటుందని ప్రజలు భావించి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హెచ్చరించవలసిందిగా మా యొక్క మనవి. అదేవిధంగా బడ్జెట్ కేటాయించినప్పుడు ఒక డివిజన్కు ఆ బడ్జెట్ పెద్ద డివిజన్కు సరిపోకపోగా చిన్న డివిజన్లో మాత్రం ఎక్కువ ఈ అవినీతి ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి డివిజన్కు ఇతర డివిజన్కు మధ్యలో తారతమ్యము ఏదో కొద్దిగా ఉండాలి, కానీ ఇంత పెద్ద ఎత్తున తారతమ్యం ఉండకుండా చూడవలసిందిగా మనవి. అదేవిధంగా రాజకీయ పార్టీలన్నిటికి కూడా మా యొక్క మనవి ఏంటంటే, కోర్టును ఆశ్రయించి ఇమ్మీడియట్లీ ఈ యొక్క పునర్విభజనను ఆపివేసేటట్లు, తర్వాత సరైన రీతిలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి, రాజకీయ నిపుణులను పిలిచి, రాజకీయ విశ్లేషకులను పిలిచి సమాజానికి ఉపయోగపడేటట్టు పునర్విభజన కార్యక్రమము చేసేటట్టు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రావాల్సిందిగా మనవి. కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఎవరినో సంతృష్టి పరచడానికి, కేవలం కొందరు రాజకీయ నాయకుల స్వలాభానికి మొత్తం సమాజం యొక్క ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను అన్నిటిని కూడా ఫనంగా పెట్టి ఈ విధంగా చేయడం సరికాదని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో ఇది చాలా నష్టం చేకూర్చే నిర్ణయం కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉన్నది. ఈ యొక్క పునర్విభజన విషయాన్ని మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో పాత నక్ష రోడ్డుకు సంబంధించిన సమస్యకు పరిష్కారం లభించింది. భూమి యజమానులతో చర్చలు జరిపి రోడ్డు పునరుద్ధరణ పనులకు మార్గం సుగమమైంది. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ జాతీయ రహదారి సమీపంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పాత నక్ష రోడ్డును పునరుద్ధరించేందుకు శాంక్షన్ అయిన సీసీ రోడ్డు పనులు కొన్ని ఆటంకాల వల్ల మధ్యలో ఆగిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి భూమి యజమానులతో, వివిధ కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షులతో, కాలనీ వాసులతో సమావేశం, చర్చలు జరిపారు. చివరకు భూమి యజమానులకు ఒప్పించి రోడ్డు పనులకు అనుమతి పొందగలిగారు. కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పాత నక్ష రోడ్డు సమస్యను పరిష్కరించడానికి తాను గెలిచిన నాటి నుండి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. కాలనీ వాసులతో తరచూ మాట్లాడి సమస్యను అర్థం చేసుకుని ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తూ చివరికి మంచి ఫలితం సాధించగలిగామని తెలిపారు. మా మనసులో మీరు ఇచ్చినట్టు
ఇనాగ్రేషన్ చేసి ఇద్దరు వచ్చారు, ఇంటికాడ ఇనాగ్రేషన్ చేస్తే 10 మంది వస్తారు. పబ్లిక్ ఎవరు పట్టించుకోరు, ఇంట్రెస్ట్ తీసుకోరు. మొత్తం మీద మీరు వచ్చి వేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. నేను ఒక్కనే విజయనగర్ కాలనీలో నేను పడ్డ కష్టం ఎవరు ఎంతమంది విజయనగర్ కాలనీలో నేను పడ్డ కష్టమే. ఇప్పుడు మీరు కష్టపడ్డది లైఫ్ లాంగ్ మీ పేరు ఉంటుంది. నేను కష్టపడే 30 ఏళ్ళు నేను కష్టపడ్డా కాలనీలో. ఆయన కష్టపడి నేను ఖర్చు పెట్టాను చెప్పి ఖాళీ డిపాజిట్ ఆపలే డిపాజిట్ కట్టిన అన్ని కంప్లీట్ చేసిన. వీరన్నగుట్ట కూడా ఉంది, వీరన్నగుట్ట దాన్ని బట్టే సిమెంట్ బ్యాగులు ఎన్ని పట్టా నేను హైదరాబాద్ పంచగుట్టలో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సినీ నటులు నాగార్జున, శ్రీలీల చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఈ కొత్త షోరూం విలాసవంతమైన వాతావరణంలో అద్భుతమైన ఆభరణాల శ్రేణిని అందించేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశంలో అత్యధికంగా విశ్వసించబడ్డ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ హైదరాబాద్ పంచగుట్టలో తమ కొత్త షోరూంను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రాంతంలో బ్రాండ్ కార్యకలాపాలకు మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ షోరూంను ప్రముఖ నటులు నాగార్జున, శ్రీలీల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త షోరూంలో కళ్యాణ్ జ్యువెలర్స్ సొంత బ్రాండ్లైన మహురత్ వివాహ ఆభరణాలు, శ్రేణి ముద్ర చేత్తో చేసిన యాంటిక్ కలెక్షన్, నిమా దేవాలయ ఆభరణాల డిజైన్లు మరియు మరెన్నో ప్రత్యేక శ్రేణులు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక మరియు విలాసవంతమైన వాతావరణంలో విస్తృతమైన ఆభరణాల కలెక్షన్ అందిస్తూ ఈ కొత్త షోరూం కస్టమర్లకు సాటిలేని షాపింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. Sir, one second. Ma'am, here. Ma'am. Sir, one second. Look here. Look forward. Sir. Sir, this camera, please. Thank you. Okay, yeah. Stand here one second. ప్రాచీన భారతీయ వైద్య విధానమే ఆయుర్వేదంపై ఉన్న అపోహలను నివారించేందుకు డాబర్ ఇండియా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డాబర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఎథిక్స్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కొత్తగా అభివృద్ధి చేసిన పంచరత్న ఉత్పత్తిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 5,000 సంవత్సరాల చరిత్ర గల ఆయుర్వేదంపై ఇప్పటికీ అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయని చెప్పారు. శాస్త్రీయ ఆధారాలతో కూడిన పరిశోధనలు ప్రజలు ముందుకు తీసుకువస్తూ ఆయుర్వేద వైద్య విధానం విశ్వసనీయతను మరింత బలపరచాలని డాబర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ సహకారంతో ఆయుర్వేద వైద్య విధానం ప్రత్యేకతలను, ఆయుర్వేద ఉత్పత్తుల ప్రయోజనాలను ప్రజలకు వివరించే అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు సమగ్రమైన మార్గదర్శకతను అందిస్తామని తెలిపారు. మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు మన ఇళ్లలో ఈ ఆయుర్వేదం గురించి వాడుతూనే ఉంటాం, కానీ ఎక్కువ నమ్మకం లేదు. సైంటిఫికా కాదా అనే అపోహలు ప్రజల్లో ఉంది, డాక్టర్లో ఉంది. సో డాబర్ వి విల్ ప్రమోట్, మనం డాబర్ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేద్దాం. వరల్డ్లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఒక ప్రసారం పెడుతుంది. సో అది షేర్ చేయడానికి చెప్పని ఈరోజు మనం చూస్తే ఇప్పుడు నన్ను ముందుకు చెప్పినట్టుగా చాలా మందిలో ఒక అపోహలు ఉన్నాయి, ఇవి సైంటిఫికా కాదా. డూయింగ్ ద సైంటిఫిక్ వ్యాలిడేషన్, అవే ప్రొడక్ట్స్, అవే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి రా మెటీరియల్ ఎలా ఉండాలి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన అమెరికా తెలుగు సంఘం ఈ నెల 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న తెలుగువారితో ఏర్పడిన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు జరగనున్నట్లు సంఘం అధ్యక్షుడు జయంత్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, నర్సిరెడ్డి స్థాయి అధికారులతో కలిసి సేవా కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మాతృభూమిపై ప్రేమతో 35 ఏళ్ల క్రితం అమెరికా తెలుగు సంఘం ఆవిర్భవించిందని జయంత్ పేర్కొన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన భూమి, పాఠశాల ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి హైదరాబాద్, విశాఖపట్నం కలుపుకొని పలు గ్రామాల ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. మనకి ఈ మధ్యలో చూస్తే 2 రాష్ట్రాలలో టెక్నాలజీ ఈ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ 2 రాష్ట్రాలు వన్ ఆఫ్ ద గ్రోయింగ్ స్టేట్స్. సో ముఖ్యంగా టెక్నాలజీలో ఎస్పెషల్లీ యూత్ మన పిల్లలు ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఐడియాస్ లాట్ ఆఫ్ ఉన్నట్టు ఐఐటి హైదరాబాద్తో ఆట ఎంఓయూ సైన్ చేసింది 6 నెలల కింద. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలు అక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేస్తారు, కానీ అమెరికాలో మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం లేదు. దాని గురించి మేము ఐఐటితో ఎంఓయూ సైన్ చేశాము. సో మా పిల్లలు ఇక్కడికి వస్తే 2 వారాలు లేదా నెల 6 నెలలు వారు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో దే కెన్ సీ ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఏంటనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి అది చేసినది కాబట్టి వారితో పార్ట్నర్షిప్ చేస్తూ, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టార్ట్అప్ మైటీ వై అని మన పన్నీర్ సెల్వం గారు CEO స్టార్ట్అప్ కాంపిటీషన్ చేస్తున్నాము. మేము ఒక 10 కంపెనీలకి అనుకున్నాము, పిచ్చి ప్రజెంట్ చేశారని. వారం రోజుల్లో మాకు 100 పైన వచ్చారు. అంటే చూస్తుంటే 2 రాష్ట్రాలు సీఎం గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహించడం, ఈ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ ప్రోత్సహించడం, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా చక్కగా చాలా బాగా చేస్తున్నారు. సో రేపు అందున్నది. అలాగే మనం తెలుగు నమస్తే అండి, నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో అతి ప్రాచీనమైన తెలుగు సంస్థ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమెరికాలో ఉన్న తెలుగు వారికి సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందించే కార్యక్రమంలో అక్కడ అమెరికాలో చేసే కార్యక్రమాలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్లో ఆట వేడుకలు నిర్వహిస్తాము. ఆ ఆట వేడుకలో భాగంగా మేము ఈ రోజు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 27th వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ లో బిజినెస్, కల్చరల్, లిటరరీ, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇంకా పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. తెలంగాణలో, వైజాగ్లో, ఆంధ్రాలో చేస్తున్నాము. సో దీనికి అందరూ కూడా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించాలని, మేము చేసే ప్రోగ్రామ్స్ ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాము. సో మాకు ఇక్కడ జరిగే చీఫ్ గెస్ట్లు చాలా మందికి ఆహ్వానం ఇచ్చాము. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు మన గవర్నర్స్ ఉన్నారు, లోకల్ గవర్నర్, ఇక్కడ తెలంగాణ గవర్నరే కాకుండా మన త్రిపుర గవర్నరు, మరియు మినిస్టర్స్, మరియు పారిశ్రామికవేత్తలు, మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా కొందరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి స్టార్ట్అప్ క్యూబ్ చేసే వాళ్ళు కూడా పన్నీర్ సెల్వం అటువంటి వాళ్ళు చాలా మంది గెస్ట్లు వచ్చి ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. హలో అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రామసాయం రెడ్డి. నేను ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది 35 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ. ఈ 35 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మన అమెరికాలో, అలాగే మన మాతృభూమి 2 తెలుగు రాష్ట్రాలలో చేశాము. అదేవిధంగా ఈసారి కూడా డిసెంబర్ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చెప్పినట్టు ముఖ్యంగా విద్య, వైద్య, మనకి ఇక్కడ కావాల్సిన స్కూల్ ప్రాజెక్ట్స్, అలాగే మేజర్ హెల్త్ క్యాంప్స్, అలాగే బిజినెస్ పరంగా కూడా, ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి. అమెరికాలో ఉన్న తెలుగువారు వచ్చి ఇక్కడ తెలుగువారు అభివృద్ధి చెందాలని లాట్ ఆఫ్ బిజినెస్ సెమినార్లు పెట్టాము. సో అదే కాకుండా కొన్ని చారిటీ ఈవెంట్స్ కూడా, ఇప్పుడు చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మేము సహకారాలు అందిస్తున్నాము. సో ఈరోజు 12వ తారీఖు ఈ ప్రెస్ క్లబ్లో మొదలుపెట్టి 27వ తారీఖు రవీంద్రబాద్లో ముగిస్తాము మా వేడుకలు. సో మేము చేసే కార్యక్రమాలన్నీ మీరు మీడియా మిత్రులు ప్రజల వద్ద తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్కి 3000 మంది పోలీసులతో భారీ భద్రత. బీజేపీ అభ్యర్థి రామ గ్రామంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తానని హామీ. కాంగ్రెస్ అభ్యర్థి జంగిల్ రాజు గ్రామ అభివృద్ధికి హామీ. యువత మహిళల సంక్షేమం మౌలిక వసతులకు ప్రాధాన్యం. భారీ జనసమాఖ్యలో ప్రచార కార్యక్రమం విజయవంతం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.